హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ 2025కి సంబంధించిన సెషన్ 1ని ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నేను న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ కూడా మీరు నీట్గా చదువుకోవచ్చు. ఓకేనా? సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనము ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ చదువుకోండి అని వస్తుంది. ఎంత ఫీజు ఉంది, ఏంటిది, పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇవంతా ఉంటుంది. సో టిక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ డబుల్ టైమ్స్ ఎంటర్ చేయాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఓకే, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఒక అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. ఏ స్టేటు, ఏ కంట్రీ, అండ్ అవన్నీ కూడా ఉంటాయి. చాలా సింపుల్ అనమాట. ఇక్కడ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఎంటర్ చేయాలి. దీనికి 2 మెయిల్ ఐడీలు, 2 ఫోన్ నెంబర్స్ కావాలి. ఓకే, ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ కావాలి, అండ్ పర్మనెంట్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి 2 కూడా కావాలి. సో పైన అడ్రస్ అదంతా ఎంటర్ చేయండి, అండ్ కింద పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి, కలర్ సెట్ చేసుకోండి. చాలా సింపుల్ బేసిక్ డీటెయిల్స్ మీరు చూసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది. సో షాంపిల్గానైతే మీకు ఇదిగోండి నేను ఫిలప్ చేసి ఈ విధంగా టకటకని మీకు చూపెడుతున్నాను చూడండి. సో ఇక్కడ నా సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా, లేకపోతే దానికి సంబంధించిన ఆన్సరు, నేను ఫేవరెట్ కలర్ బ్లూ అని పెట్టేసుకొని ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీదనే క్లిక్ చేస్తున్నా. చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి రాగానే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా అని ఒకసారి మనకి ప్రివ్యూ అయితే చూపెడుతుంది. జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మీరు అన్నీ ఓకే ఉంటాయి కనుక ఇవన్నిటికి ఇదిగోండి ఇట్లా టిక్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ చెక్ బాక్స్ కానీ టిక్ మార్క్ చేసేసి కింద ఆ అగ్రి మీద క్లిక్ చేసేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. లేదు మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇక్కడ తప్పు పోయింది అనుకుంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఓకే ఉన్నది కాబట్టి సబ్మిట్ కొట్టేసిన. ఇందాక రిజిస్ట్రేషన్ ఏదైతే మొబైల్ నెంబర్ పెట్టేసామో ఆ మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేసిన, లాగిన్ అయిపోయింది. సో కంటిన్యూ టు అప్లికేషన్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా, కంప్లీట్ అప్లికేషన్ అని. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ వెరిఫికేషన్ మెయిల్ ఐడి అని ఉంటుంది. ఒకసారి మెయిల్ ఐడి అయితే ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇది లాస్ట్ చివరిసరిగా ఒక్కొక్కసారి రావడం లేదు, అందుకే ఫస్టే ఇది ఈమెయిల్ ఐడి అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోండి. సో వెరిఫికేషన్ చేసుకుంటే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ 1 బై 1 స్టెప్స్ అనేది మనం ఫినిష్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి. మన ఏది నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవి 3 కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఫాదర్ నేము, మదర్ నేము, నేషనాలిటీ, ఒకటి ఇక్కడ మన స్టేట్ ఏంటిది, ఓకే, మీ కేటగిరీ ఏంటిది, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అని చూస్ చేసుకోవాలి. ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ తీసి దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ సర్టిఫికేట్ కేటగిరీ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది, ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే, సో ఆ ఇష్యూ చేసిన డేట్ ఎప్పుడు, ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. అది ఎవరు ఇష్యూ చేసారు అనేది ఎంట్రీ చేయాలి. తహసీల్దార్ గారు ఎంట్రీ చేశారా, ఇంకెవరు ఎంట్రీ చేశారా అనేది అక్కడ ఎంట్రీ చేయాలి మనం. ఓకే, సో ఎంట్రీ చేసిన తర్వాత డబుల్ ఇట్లా వస్తూ ఉంటుంది, చూస్ చేసుకోండి. ఓకే, సో సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేసినంటే తహసీల్దార్. మళ్ళీ డబుల్ అన్నీ కూడా కొంచెం అడిగినప్పుడు మనం డబుల్ అంటే డబుల్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద ఏం కాదు. సో ఆర్ యూ డయాబెటిక్ అని అడుగుతుంది. మన ఇంత చిన్న పిల్లలకు డయాబెటిక్ ఏముంటుందండి, ఏముంటుంది కదా. సో నో పెట్టేసేయండి. సో రెసిడెన్స్ ఆఫ్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, మీరు అర్బన్లో ఉంటారా ఊళ్ళో ఉంటున్నారా అనేది చూస్ చేసుకోండి. సో అర్బన్ అయితే ఇది మున్సిపాలిటీ అన్నమాట. సో విలేజ్ అయితే మీరు రూరల్ పెట్టేసుకోండి. సో ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, ఓకే, సో దీని మీద క్లిక్ చేసేస్తే మీకు ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే మీకు అడుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, 1 lakh లోపు ఉంటుందా, 2 lakhs లోపు ఉంటుందా, 3 lakhs లోపు ఉంటుందా అనేది అది అక్కడ మీరు చెక్ చేసుకోవాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దానికి బేస్డ్ ఆన్ మీ ఇన్కమ్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారా, లేకపోతే క్లాసు మీకు స్కూల్లో అంటే కాలేజీలోనే ఏమన్నా ట్యూటోరియల్ సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారా, ఇంకెట్లా మీకు ఏది దీనికి సంబంధించిన ప్రిపరేషన్ అవుతున్నారు అనేది చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏం చదువుతున్నారు, మీడియం ఆఫ్ స్కూలింగ్ ఇన్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్. ఓకే, సో మీకు ఇంగ్లీష్ మీడియమే కదా, ఏది ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియమే కదా, మీరు ఏది ప్రీవియస్ క్లాస్లో ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పెట్టండి, తెలుగు అయితే తెలుగు పెట్టేసుకోండి. ఈ క్యాప్షన్ కనబడుతుంది, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనది మెయిన్ రోడ్కి ఉంటుంది కాబట్టి చిన్న లైట్గా వెహికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది, అయినా కూడా నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి. ఓకే, సో ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలని నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏంటిదంటే మనం ఆధార్ను వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. అక్కడ మీకు ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ మీకు డిజిలాకర్ ఉంటుంది. డిజిలాకర్తో కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. నేనైతే ఆధార్ అయితే 2 సార్లు ఇక్కడ యాక్చువల్గా ఈ స్టెప్లో ఆధార్ 2 times మనం నెంబర్ ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వెరిఫైడ్ ఆధార్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకేనా, సో ఆధార్ నెంబర్ నేను ఇక్కడ చూపించదు కాబట్టి
ఆధార్ వెరిఫికేషన్ తర్వాత ఇక్కడ మీకు ఈ బాక్స్ అయితే డైలాగ్ బాక్స్ చూపెడుతున్నాను. ఓకేనా. సో 2 సార్లు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేసేయండి. ఇది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ పేపర్ దేనికి అప్లై చేస్తున్నారు, ఇక్కడ అప్లయింగ్ ఫర్ మీరు పేపర్ 1 BE బీటెక్ చేస్తున్నారా, లేకపోతే పేపర్ 2A BArc చేస్తున్నారా, లేకపోతే 2B B ప్లానింగ్ చేస్తున్నారా, దేనికి అప్లికేషన్ చేస్తున్నారా అనేది దాన్ని చూజ్ చేసుకోండి. సెషన్ 1 ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ మీడియం మీకు ఇంగ్లీష్లో కావాలా, హిందీలో కావాలా, ఉర్దూలో కావాలా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే దీనికి తెలిసిపోతుంది. మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చూజ్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఒక 4 సెంటర్స్ చూజ్ చేసుకోవాలి. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూజ్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్కి సంబంధించి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టేట్లో ఏమేమి సెంటర్స్ ఉన్నాయనేది ఇక్కడ మీకు క్లిక్ చేస్తే వస్తుంది. ఓకేనా. సో తర్వాత మీకు ఇక్కడ పేరెంట్ ఏం చేస్తారు, పేరెంట్ ఆక్యుపేషన్ ఏంటి, పేరెంట్ ఏం చదువుకున్నాడు అంటే నాన్న ఏం చేస్తారు, నాన్న ఏం చదువుకున్నారు, తర్వాత అమ్మ ఏం చేస్తుంది, అమ్మ ఏం చదువుకున్నది, ఇట్లాంటి చిన్న డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మళ్ళీ ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ప్రతిదానికి కూడా సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది, గమనించుకోండి. సో తర్వాత ఏంటంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రీవియస్ ఏం చదువుకున్నామే అనేది డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఏం లేదు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఏమవుతుంది 10th ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా, చదువుతున్నారా, ఆల్రెడీ సెకండ్ ఇయర్కి వచ్చినామంటే ఆల్రెడీ పాస్ అయినట్టే కదా, పాస్ పెట్టుకోండి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఈక్వలెంట్ ఏంటిది 10th కదా, అది రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా చూజ్ చేసుకోండి. తర్వాత ప్రైవేట్లో ఉన్న గవర్నమెంట్లో చదివారా, సేమ్ మొత్తానికైతే ఇవి SSCకి సంబంధించిన డీటెయిల్స్. స్టేట్ ఏం చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, ఆ బోర్డు ఏంటిది, సెంట్రల్ బోర్డా, స్టేట్ బోర్డా, CGPA మార్క్సా, ఆ వచ్చిన మార్క్స్ ఎన్ని, ఆ రూల్ నెంబర్ ఎంత, స్కూల్ పేరు ఏంటిది విత్ అడ్రస్, స్కూల్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ ఉంది, అండ్ ఆ స్కూల్ యొక్క పిన్ కోడ్ ఏమొస్తుంది. చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఇదంతా సెక్షన్ అంతా కూడా 10th క్లాస్ డీటెయిల్స్. అదే పేజ్లో సేమ్ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనమాట. ప్రజెంట్ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం కాబట్టి చదివిన వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ అయితే పాస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళైతే పాస్ అని పెట్టుకోండి. చదువుతున్న వాళ్ళైతే ఆ పేరింగ్ పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా మనకు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. సెంట్రల్ బోర్డు ఏంది, ఏ డిస్టిక్లో, ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, స్టేట్ ఏంటిది, ఒకవేళ పాస్ అయితే ఎన్ని మార్కులు సేమ్ ఇందాక SSC మెమోలో ఎట్లా ఎంటర్ చేసినామో అట్లా. ఓకే. తర్వాత ఈ కాలేజు, ఇంటర్ కాలేజీ ఏ కాలేజు, అది ఏ ఏరియాలో ఉంది, ఆ పిన్ కోడ్ ఏంది అనేది ఎంటర్ చేసేయండి. అంతే, చాలా సింపుల్. ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ పేజ్కి వస్తుంది అనమాట. ఇక్కడ ఏమడుగుతుంది చూడండి, ఇక్కడ మీరు ఆర్ యూ బోత్ అప్లయింగ్ అని అడుగుతుంది. సో ట్విన్స్ అయితే మీరు ఏమైనా ఒకటేసారి అప్లై చేస్తున్నారా అని అడుగుతుంది. మ్యాక్సిమం నోనే ఉంటారు, ఉంటే మాత్రం ట్విన్స్ ఒకేసారి అప్లికేషన్ చేస్తే వాళ్ళకి కొంచెం ఫీజు అయితే తక్కువ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఉంటే వేసి పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ స్టేట్ అంటే మీ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి, స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ బర్త్కి సంబంధించింది ఓన్లీ. ఓకేనా. మీ అడ్రస్కి సంబంధించింది కాదు, మీ ప్లేస్ ఆఫ్ బర్త్కి సంబంధించి. తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే ఈ విధంగా వస్తుంది. ఏం లేదండి, ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. మనం రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఏదైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేది మనము ఇవ్వాలి. అక్కడ కాకుండా ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీన్ని కూడా మెయిల్ ఐడి అంటే ఈమెయిల్ కూడా OTP అండ్ మనకు మెయిల్కి రెండు, ఇది మొబైల్కి అండ్ జీమెయిల్కు రెండింటి కూడా OTP అవుతుంది. నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఫోటో సిగ్నేచర్ SSC మార్క్స్ ఏమైనా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ఎంత ఉండాలి ఏంటి అనేది కేబుల్ అయితే ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి. దాన్ని బట్టి మనము అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో 10th క్లాస్ మేము మాత్రం ఖచ్చితంగా PDFలో ఉండాలి, 300 KB లోపు ఉండాలి. ఒకసారి చూసుకోండి. సో క్లిక్ చేసినాక అప్లోడ్ చేసినాక మీకు అంతా ప్రివ్యూ వస్తుంది. ఒకసారి అంతా మొత్తం ప్రివ్యూ అంతా చెక్ చేసుకుని లాస్ట్కి వచ్చేసినాక ఇక్కడ ఇవన్నీ మీరు ఓకే అంటే ఇక్కడ చెక్ బాక్స్ అన్నిటికీ టిక్ మార్క్ చేసి కిందికి వచ్చేసి ఆ అగ్రీ మీద క్లిక్ చేయాలి. దాన్ని టిక్ చేసేసి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఒకటి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏంటైతే మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చామో దానికి సంబంధించి అప్పుడే వెంటనే మీకు మొబైల్కి OTP వస్తుంది. ఇప్పుడేమో ఈమెయిల్కి OTP వస్తుంది. వెరిఫికేషన్ చేయాలి. అక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ ఎంట్రీ చేసేయండి. పేమెంట్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు పేమెంట్ సెక్షన్కి అయితే వెళ్తుంది. ఇక్కడ పేమెంట్ ఏదో ఆన్లైన్ చూజ్ చేసుకోండి. అక్కడ మీకు UPI ID కూడా అడుగుతుంది. అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనబడుతుంది. చూజ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ ప్రివ్యూ అని కనబడుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ